నేను ఒకే మాట చెప్పాను, కోనేటి రాయుడికి కొండల రాయుడికి మాత్రమే కాకుండా కొండల రాయిని నమ్ముకున్న కోట్ల మందికి కొండంత ఆనందాన్ని ఇచ్చినందుకు ఈ దండ సార్ నాయుడు గారు. ఎందుకంటే మీరు ఆ పాజిటివ్నెస్ తో స్వామివారికి భక్తుడికి చెయ్యాలని సంకల్పంతో ఉన్నారు. అందుకే ఏ వికల్పం లేకుండా ఈ కల్పంలో మీ సంకల్పం నెరవేరుగాక. అక్కడ చిన్న గోశాలు ఉంటుంది కదా, దానికన్నీ ఖర్చు అక్షరాల చాలా సంవత్సరానికి. ఆ ఖర్చుని మేము సెల్ఫ్ సస్టైన్ చేసి చూపిస్తాము. ₹1 దేవస్థానానికి వెళ్ళకుండా గోశాల నుంచి డబ్బులు స్వామివారికి పంపిస్తే ఈ ఉత్పత్తులు 3వ తారీఖు నుంచి నేను అక్కడ ఉంటాను. మీరు మా ఆఫీస్కి వచ్చేయండి, అధికారం వెళ్తాము. వచ్చేవాళ్ళకి అటాచ్మెంట్ చేసి వాళ్ళ ఫుల్ క్లాస్ ఇచ్చి ఇంప్లిమెంట్ చేస్తాం. గురుగారిని వదిలేయండి, మా దగ్గర ఇలాంటి అంటున్నాను. సరే అయిపోయింది సబ్జెక్టు, నో ఫర్దర్ డిస్కషన్. మీరు వచ్చారండి దాన్ని పెట్టినండి చూడండి. ఆ మంచం విషయం కూడా ఈ గుడిలో ఇంటి దగ్గర చక్కని కూర్చుంది కానీ 5,000 సంవత్సరాలు ఇప్పుడు కాదండి. కృష్ణ భగవానుడు కాలం ఇవి అంతరించిపోతున్నాయండి. దీని పేరు సార్? దీని పేరు నివారిణి. నివారిణి అంటే ఈ బియ్యం నానబెడితే మొలకలు వస్తాయండి. ఈ ప్రపంచంలో 5,000 అండి. ఇవన్నీ నేను తీసుకుని గత 15 నుంచి మా ఆఫీస్కి వస్తే తెలిసింది. 12 ఏళ్ళ నుంచి కంటిన్యూ అట్లా ఒంగోలు నుంచి వచ్చింది. ఈ బియ్యం నానబెట్టి మొలకలు వస్తాయి. బియ్యం ఒడ్లు దీన్ని పగలు కొట్టి సగం లోపు నుంచి కూడా మొలకలు వస్తాయండి. లైఫ్ ఉందండి. ఇది తిన్న వాళ్ళకి షుగర్లు, మోకాళ్ళ నొప్పులు, బీపీలు అన్నీ వెళ్ళిపోతాయి, నెరవేరుతున్నారు. సో అందుకే ఆ 10 రోజులు కూడా యువ రైతులందరికీ ఈ భోజనం పెడుతున్నామండి. 10,000 మందికి 10 రోజుల పాటు 3 పూటలు ఈ భోజనం పెడుతున్నామండి. దేశంలో అతి పెద్ద కార్యక్రమం. నా దగ్గర దొరికిన విత్తనాలు ఇస్తాను. ఏ జిల్లా కావాలి ఆ జిల్లా రైతులు తయారు చేస్తాం. మీరు వస్తే స్వామి వచ్చినట్టు ఎక్కడికి, అది మాకు సెగ్మెంట్. ఆ కార్యక్రమానికి ఈ భావం పెంచాలి. ఇది ఆఫీసులో మన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ లో ఎక్కడో మూల రాసి ఉంటుంది, ఇది ఉద్యోగం కాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో, ఇది సేవ అని రాసి ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఫీలింగ్ లేదు. వాడు బాసులా ఫీల్ అవుతారు. ఏది నేను కొంచెం కటువుగా చెప్తాను కదా, అక్కడ ఎవరైనా సరే ఆయనే బాసు, మనం అంతా దాసు. అది ఉన్నమాట వాస్తవం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ చెప్పేవారు లేక, నేర్పేవారు లేక, మేము అది కొన్ని రాసుకొచ్చాం మర్చిపోతామని, అది ఇప్పుడు అన్ని కవర్ చేశారు. అవన్నీ పెట్టి మనం తిరుమల మానవీధుల్లో అలా ప్రవేశించేటప్పుడు ఆ లెఫ్ట్ ఆదిరాం బాబాజీని దాటి అలా వెళ్ళేటప్పుడు ఆ క్యూ లైన్ మీద రాసి ఇప్పుడు కవర్ చేశారు. దానిలో రాసి ఉంటుంది, శేషసాయికి మొక్కు శిరము శిరము అని. తల వంచమని కదా పోతం గారు చెప్పింది. శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వా స్వరరక్షకుని గాంచు చూర్కులు చూర్కులు, శేషసాయికి మొక్కు శిరము శిరము, మధువైని దవలిన మనము మనము, చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, తండ్రి హరిజేరుమని అనడువాడు తండ్రి తండ్రి. ఇది కాన్సెప్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. మంచి కళ్ళు ఎవరు అంటే ఏదో చేసిన వాళ్ళు, మంచి చెవులు ఎవరు అంటే ఎవరు హరిని చూస్తారో, ఎవరు హరి గురించి వింటారో, ఎవరు ఏ రోజున హరిని స్మరిస్తారో అది మంచి రోజు. ఇవన్నీ భాష వచ్చిన వాళ్ళు ఆ భావానికి లోనవుతారు. ఒక్క మాటకే తిరుమలకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఆర్చిల మీద ఒక్కొక్క వాక్యం అలా వెళ్తుంటే ఒక్క మాటకే ఒళ్ళు పొంగిపోతుంది. భావింప సకల సంపద రూపమది ఓ. ఇప్పుడు ఆ పాట వినే ఉంటారు కాబట్టి ఆ ఒక్క మాటకి ఆర్చం చాలా తీసేశాడు. మీరు మళ్ళీ వాటిని
ఏర్చి కూర్చి పెట్టవలసింది ఉంది. ప్రతి చోట అన్నమయ్య యొక్క పదార్థాలు ఆస్వాదించాలి. ఆయన ఉండేదే ఆనంద నిలయం. ఆనందాన్ని పంచడానికి ఆయన నిలబడి ఉన్నాడు. ఎవరో ఒక ఆయన అన్నారు ఎప్పుడో నన్ను డ్రాప్ చేస్తూ, ఆ టీటీడీ ఎంప్లాయ్, ఏమిటో పెద్ద ఆయన నిలబడి సంపాదిస్తే వీళ్ళు పడుకుని తగలేస్తున్నారు. నిజమే కదా, నిజమా? బాధాకరం, దురదృష్టకరం. స్వామివారు నిలబడే ఉన్నారు. ఎందుకు అంటే కటి అభయ వరద హస్తాలతో. అంటే అన్నమయ్య చెప్తాడు, మన గన్నల బాలకృష్ణ ప్రసాద్ గారు కనబట్టే మీ కీర్తనలో నాకు ఇష్టమైంది సార్ అని చెప్పారు. అన్నమయ్య బాధపడుతూ చెప్పిన మాట, అతని కరుణారసంబు అబ్బకొండ కగదా బతిమాలి పలుగడల పారాడవలసే ఎంత కాలము కదా ఈ దేహ ధారణము చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎన్నాళ్ళు ఉంటాం ఇందులో? ఎన్నాళ్ళున్నా పడకపోతే మళ్ళీ ఇంకో చోట ఆయన అదే అన్నారు, అతని కరుణారసంబు అబ్బకొండక గదా బతిమాలి పలుగడల పారాడవలసే. ఎన్నో ఇళ్లలో పుట్టాల్సి వస్తుంది. ఈ రోజు రాజు, రేపెవరు? దీనికి రుజువు భాగవతం. భరతుడు, ఈ లోకాన్ని పరిపాలించిన భరతుడు, తర్వాత జంకయ్యాడు, తర్వాత జడభరతుడయ్యాడు. రాజుగా భాగవతంలో ఆయన చెప్పాడు, రఘుగండి అనే రాజు కలిసినప్పుడు, నువ్వు ఏదో ఒక చిన్న ప్రాంతానికి రాజునని విరవేగుతున్నావు, ఈ ఇలావర్త వర్షం అని పిలిచేవారు ఈ భూమండలాన్ని. ఇలావర్త వర్షము. దీన్ని భరతుడు 36,000 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత ఇది భరత వర్షమైంది. అందుకే సంకల్పంలో చెప్తాం కదా, భరత వర్షే భరత కన్య అని. అటువంటి చెబుతుంది. అందుకని ఆయన చెప్తారు, ఈ చిన్నదానికి నువ్వేమి పొంగిపోకు, ఇదంతా పరిపాలించి ఇది నిజం కాదు, యదృశ్యం తన్నశ్యం అంటుంది కాదు. కనబడి